వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో చేపల పులుసుని టేస్టీగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందుగా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న చేప ముక్కలు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఇలా కొంచెం చింతపండు, దానిలోకి ఇలా కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా ఉల్లిపాయల్ని స్ట్రైట్గా ముక్కలు కట్ చేసుకోవాలి. సన్నగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కట్ చేసేటప్పుడు ఇలా నిలువుగా ఉండేలాగా చూసుకొని కట్ చేయాలి. ఇప్పుడు నేను పులుసు పెట్టే చేపల పేరు తుల్లులు అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, కానీ ముళ్ళులు అయితే ఎక్కువ ఉంటాయి. చేపలు పులుసు పెట్టుకున్నప్పుడు పచ్చిమిరపకాయలని అడ్డంగా కట్ చేయకూడదండి, ఇలా నిలువుగా అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లీన్ చేసిన చేప ముక్కల్లోకి తగినంత ఉప్పు, కారం, పసుపుని తీసుకోవాలి. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు కొద్దిగా తక్కువ తింటామని అనుకుంటే గనక కొంచెం 1 స్పూన్ తగ్గించుకొని కారం అయితే వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ని ఇలాగా ముక్కలకి పట్టేలాగా ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకోవాలండి ముక్కకి పట్టేలాగా. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసి ఉంచాలి. నెక్స్ట్ ఇలాగా దాగన పెట్టుకున్నాక నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అది కొంచెం హీట్ ఎక్కినాక ఈ ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ని కొంచెం నూనెలో మగ్గనిచ్చినాక ఈ మిర్చిని అయితే వేసుకోవాలి. గరిటె పెట్టి కొద్దిగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఇలా నూనెలో మగ్గినాక చేప ముక్కల్ని అయితే వీటిలో వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్క ముక్కని వేయాలి. ఇలాగే గనక చేపల పులుసు పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వండి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఇలా మొత్తం ముక్కల్ని లోపల పెట్టినాక ఇలా ఎక్స్ట్రాగా ఉన్న కారాన్ని లోపల ఇలా వేసుకోవాలి. చేపల కూర వండేటప్పుడు గరిటతో తిప్పకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా చేయాలి. ఇలా 5 మినిట్స్ ఉంచినాక కొంచెం వాటర్ని పోసుకోవాలి. అంటే ముక్క కొంచెం బాగా ఉడుకుతుందని ఇలా వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉంచాలి. ఫస్ట్ ఇలాగా కదుపుకోవాలి క్లాత్ పెట్టి. ఇట్లాగా ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చినాక ఇలాగా బాగా ఉడుకుతుంది మంచిగా. మధ్య మధ్యలో చూసుకోవాలండి, అంటే అడుగంటుతుందేమో అని చూసుకుంటా కొంచెం కదుపుకుంటా ఉండాలి కర్రీని. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా చేయాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ చేపల పులుసు కనుక మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చింతపండుని గుజ్జు వచ్చేలాగా బాగా పిసుక్కుని ఆ వాటర్ని అయితే ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు చింతపండు తొక్కు కర్రీలోకి వెళ్లకుండా చూసుకోవాలి. ఈ చింతపండు పులుసు వేసేటప్పుడు కరెక్ట్గా సరిపోయేలాగా వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిని ఇలా తీసుకొని మెత్తగా దంచుకోవాలండి. మా పని మేము చేస్తూ ఉంటుంటే మా పాప వచ్చి నేను దంచుతాను ఇవ్వని చెప్పి గోలగోల చేస్తుంది. ఈ వీడియోలో చూడండి. అల్లం వెల్లుల్లి కొంచెం దంచినాక అందులోకి ఇలా జీలకర్రని తీసుకొని మెత్తగా దంచాలి. చూసారా ఎలా దంచుతుందో? నీకు రాదమ్మా అన్నా సరే ఊరుకోవట్లేదు. నెక్స్ట్ దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా మూత తీసి చూస్తే కుతకుతా అని సౌండ్ వస్తా బాగా ఉడుకుతా కనిపిస్తుంది. అప్పుడు ఇలాగా మనం దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. క్లాత్తో దాకని పట్టుకొని నేను ఎలా అయితే తిప్పుతున్నానో మీరు అలాగే తిప్పాలి, గరిటె అయితే యూజ్ చేయకూడదు. నెక్స్ట్ అయితే ఏం లేదండి, పులుసు అంతా చిక్కగా అయ్యే వరకు ఉంచాలి. మధ్య మధ్యలో అడుగంటిద్దేమో ఇలా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా కదుపుకుంటూ ఉండాలి. కానీ తుల్లు చేపల కూర అయితే ముళ్ళు ఎక్కువ ఉన్నాయనే కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. పద్దాక అడుగుతున్నానని అయితే మీరు ఫీల్ అవ్వద్దు. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను.
మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయండి, అందువలన ప్లీజ్ లైక్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర అయితే ఇలా వేసుకొని ఒక 2 minutes అయితే ఉంచాలి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.